అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై బుక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ చేపట్టి అక్రమ వలసదారులో వణుకు పుట్టిస్తున్నారు. ఉపాధి కోసం కొందరు, శరణార్థులుగా మరికొందరు అగ్రరాజ్యంపై మోజుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వెళ్లేందుకు ఉన్న అక్రమదారుల్లో ఒకటైన డేరియన్ గ్యాప్ను దాటడం అంటే ప్రాణాలతో చెలగాటమనే చెప్పొచ్చు. కొలంబియా, పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే డేరియన్ గ్యాప్. 97 కిలోమీటర్లు ఉండే ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూర మృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డనే మాటే ఉండదు. అందుకే ఈ దుర్భేర్యమైన ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు డ్రగ్స్ వ్యాపారం, హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి. అమెరికాలోకి అక్రమంగా తరలించే హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు డేరియన్ గ్యాప్ను ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. దీన్ని దాటేందుకు 7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి సెంట్రల్ అమెరికా దేశాలకు తొలుత తీసుకెళ్తాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాల సహాయంతో అక్కడి నుంచి మెక్సికో, అటు నుంచి అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. అనారోగ్యం, దాడుల కారణంగా మార్గమధ్యంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. మహిళలపై డ్రగ్స్ ముఠాల అఘాయిత్యాలు అనేకం. ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్టే. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్ గ్యాప్ను దాటుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 2023లోనే దాదాపు 5,20,000 మంది దీన్ని దాటినట్టు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3 లక్షలకు తగ్గినట్టు తెలుస్తోంది. వెనజులా, హైతీ, ఈక్వెడార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు భారత్ నుంచి అక్రమంగా వలస వెళ్లే వారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్టు సమాచారం. అమెరికా వెళ్లేందుకు డేరియన్ గ్యాప్ మార్గాన్ని లక్షలాది మంది అనుసరిస్తూ ఉండడం, ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పద్దెనిమిది మధ్యకాలంలో 312 మంది చనిపోవటం లేదా అదృశ్యమైనట్టు అంచనా. 2021-23లో ఈ సంఖ్య 229గా ఉంది. 2023లో 676 మంది లైంగిక దాడి బాధితులుగా గుర్తించగా, గతేడాది ఈ కేసులు 233గా నమోదైనట్టు అంచనా. మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాది మంది అభాగ్యులు ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ మార్గంలో వెళ్తున్నారు. చివరకు మెక్సికో దాటినా అక్కడ అమెరికా దళాల చేతికి చిక్కిపోతూ ఉంటారు. ఇలా వెళ్లిన వారిని నిర్బంధించి తిరిగి వారి స్వదేశాలకు పంపే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది. కేవలం కొందరికి మాత్రమే శరణార్థుల కింద అగ్రరాజ్యం ఆశ్రయం కల్పిస్తుంది. ఈ మార్గం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ అమెరికా మీద మోజుతో మంచి లైఫ్ స్టైల్ను ఊహించుకుని విదేశాల యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.